నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. భక్తులు కోరిన కోరికలను తీర్చే స్వామి తొగు వెంకటేశ్వర స్వామి అని పూజారి ప్రకాష్ అన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లా తొగు వెంకటాపురం గ్రామ సమీపంలో సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి భక్తులు కోరిన కోరికలను తీర్చుతూ కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారని పూజారి ప్రకాష్ తెలిపారు. అలాగే తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని కొలుస్తారు. అలాగే వెంకటాపురం గ్రామ సమీప అడవిలో మనం చప్పట్లు కొడితే నీటి తొగు నుంచి బుడగలు రావడం మరో వింత. నేడు మెట్రో ఉదయం మీడియా డిప్యూటీ చైర్మన్ వరంగల్, భూపాలపల్లి, కాళేశ్వరం మీదుగా సుమారు 200 కిలోమీటర్లు ప్రయాణించి కుటుంబ సమేతంగా స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనం మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా తొగు వెంకటాపురం గ్రామంలో ఉన్నాం. మరి ఇది మహారాష్ట్ర ప్రాంతానికి చెందింది. మరి చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం. మరి అటవీ ప్రాంతంలో మరి మనము విజువల్స్ చూస్తాము. చెట్టు తొర్రలో మరి తొగు వెంకటేశ్వర స్వామి మరి భగవానుడైతే మరి ఇక్కడ వెలిసిండు. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నదని మనకు తెలిసింది. మరి ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చే ఆరాధ్య దైవంగా మరి తొగు వెంకటేశ్వర స్వామి భక్తులచే కొలవబడుతున్నారు. మరి ఈ ఆలయ చరిత్ర, మరి స్వామివారికి ఏ రకమైన పూజలు జరుగుతాయి, భక్తులకు వారి యొక్క సేవలు అందిస్తాయనేది మనము ఒకసారి ఆలయ పూజారిని అడిగి తెలుసుకున్నాం. దాంతో పాటు ఆలయ ప్రధాన పూజారి ప్రకాష్ గారు ఉన్నారు. చెప్పండి స్వామి. మనం ప్రస్తుతం తొగు వెంకటాపురం గ్రామంలో మరి గ్రామ సమీపంలోని బుడుగుల అనే ఒక తొగు వద్ద మనం ఉన్నాం. ఇక్కడ విశేషం ఏంటంటే మనం ఎంత గట్టిగా చప్పట్లు కొడితే అంత పైకి నీళ్ళు వస్తున్నాయి. ఇది ఒక విశేషంగా మనము గొప్ప విశేషంగా చూడవచ్చు. ఇది ఇక్కడికి అంటే స్వామివారి తొగు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరైతే భక్తులు వచ్చి అక్కడ మరి మొక్కులు చెల్లించుకొని మరి ఇక్కడ ఈ తొగు దగ్గర కూడా వచ్చి మరి ఇక్కడ కూడా మీరు మరి ఇక్కడ ఈ యొక్క ప్రకృతి వింతను వారు చూడడం జరుగుతుంది. కెమెరామెన్ శివతో డిప్యూటీ చైర్మన్ మెట్రో ఉదయం మీడియా. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చే భక్తులు మరి ఆంధ్ర, తెలంగాణ, మరి మహారాష్ట్ర, మరి ఎక్కడెక్కడ నుంచి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. మరి ఇక్కడికి వచ్చి స్వామివారిని మనం మనస్ఫూర్తిగా ఏదైతే మనసులో మనం కోరుకుంటామో ఆ కోరికకు తప్పకుండా నెరవేరుతున్నది ఇక్కడ ఒక నమ్మకం అయితే ఉన్నది. ఆ నమ్మకానితోటే ఇక్కడ భక్తులు అధికంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని మరి కొలుస్తుంటారని మన ఆలయ పూజారి ప్రకాష్ గారు తెలుపడం. కెమెరామెన్ శివతో మెట్రో ఉదయం డిప్యూటీ చీఫ్ సత్యనారాయణ. థ్యాంక్ యూ. కట్టె పెట్టద్దు అన్నట్లే అరే వద్దంటే కట్టె పెట్టద్దు. అరే పోతుంది.